దేవుడి నామానికి మహిమ కలుగునుగాక. ఈ రెండవ దినం ఉపవాస దినం. దేవుని వాక్యంలో నుంచి కొన్ని మాటలు మనం ధ్యానం చేసుకుందాము. న్యాయాధిపతుల గ్రంథము 13వ అధ్యాయము. న్యాయాధిపతుల గ్రంథము 13వ అధ్యాయము 2వ వచనం నుంచి మనం చదివితే ఇంచుమించు 25 వచనాలు. ఆ అధ్యాయం అంతట్లో ఒక కుటుంబం గురించి రాయబడి ఉంటుంది. అందరికీ తెలిసిన వాక్య భాగమే అయి ఉండొచ్చు. బట్ మనతో పరిశుద్ధాత్మదేవుడు ఈ దినాన్ని ఏం మాట్లాడుతున్నారో మనము శ్రద్ధగా ఈ వాక్యంలో నుంచి మనము మన జీవితాల్లో ఎలా అప్లై చేసుకోవాలో ఈ దినాన్ని మనం నేర్చుకుందాం. మనోహ అనే కుటుంబము, మనోహ అతని భార్య, వారి జీవితాల్లో జరిగిన ఒక సంఘటన గురించి ఈ అధ్యాయంలో రాయబడి ఉంది. చాలామంది బిడ్డలు ఆల్రెడీ ధ్యానం చేసి ఉండొచ్చు. బట్ ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నారో నేర్చుకుందాం. 2వ వచనాన్ని నేను చదువుతా ఉన్నా. ఆ కాలంన దాను వంశస్థుడును జోరియా పట్టణస్థుడైన మనోహ అను ఒకడుండెను. అతని భార్య గొడ్రాలే, కాన్పు లేక ఉండెను. యెహోవా దూత ఆ స్త్రీకి ప్రత్యక్షమై, ఇదిగో నీవు గొడ్రాలవు, నీకు కాన్పు లేకపోయెను, అయితే నీవు గర్భవతివై కుమారుని కందువు, కాబట్టి నీవు జాగ్రత్తగా ఉండి ద్రాక్షారసమునే గాని మద్యమునే గాని త్రాగకుండుము, అపవిత్రమైనదేదియు దేనినైనను తినకుండుము. నీవు గర్భవతివై కుమారుని కందువు, అతని తల మీద మంగళకత్తి వేయకూడదు. ఆ బిడ్డ గర్భమునందు పుట్టినది మొదలుకొని దేవునికి నాజీరు చేయబడిన వాడై ఫిలిష్తీయుల చేతిలో నుండి ఇశ్రాయేలీలను రక్షింప మొదలుపెట్టునని ఆమెతో అనగా. ఆమేన్. ప్రైజ్ గాడ్. ఇప్పటి వరకు మనం చదువుకున్న లేఖన భాగంలో ఈ 5 వచనాల్లో మనోహ అతని భార్య పేరు రాయబడలేదు. ఆ భార్యతో దేవుని దూత, ఇంకొక మాటలో చెప్పాలంటే యేసుక్రీస్తు ప్రభువే ప్రత్యక్షమై, ఒక మనుష్య కుమారుని రూపంలో ప్రత్యక్షమై ఆమెతో మాట్లాడుతూ ఉన్నారు. ఏమని మాట్లాడుతున్నారంటే, అంతవరకు ఆమెకి గర్భఫలము లేదు, పిల్లలు లేరు. సో ఎన్ని సంవత్సరాలు అయిందో మనకి రాయబడలేదు, కానీ చాలా సంవత్సరాలు మేబీ వాళ్ళకి పిల్లలు లేరు. వాళ్ళు దేవుని సన్నిధిలో ఉన్న కుటుంబం, దేవుని యందు భయభక్తులు కలిగిన కుటుంబంగా మనము అర్థం చేసుకోవచ్చు. అయితే దేవుని దూత ప్రత్యక్షమై అక్కడ చెప్పబడిన మాట, నువ్వు గర్భవతి అవుతావు, నువ్వు ఒక కుమారుని కంటావు. ఆమె జీవితంలో ఇప్పటి వరకు దేని గురించి అయితే వాళ్ళు ఎదురు చూస్తున్నారో ఆ ఎదురు చూపులకు ముగింపుగా ఒక కుమారుని దేవుడు ఇవ్వాలని ఆశపడ్డారు. ఆ కుమారుడి గురించి ప్రత్యేకంగా దేవుడు దర్శించి దేవుడు చెప్తున్న మాట. ఇప్పుడు జనరల్గా పిల్లలు పుట్టేశారనుకోండి, దానికి ఏం ప్రత్యేకత ఉండదు కదా. అందరికీ పుడుతున్నారు, నాకు కూడా పుట్టేశారు అనుకుంటారు. కానీ ఈ బిడ్డ విషయంలో దేవునికి ఒక ప్రత్యేకమైన ప్రణాళిక ఉంది. అందరి బిడ్డల విషయంలో కూడా ప్రణాళికలు ఉంటాయి, కానీ లేటుగా పుట్టిన వాళ్ళ పక్షంగా ఇంకా గొప్ప ప్రణాళికలు ఉంటాయి కదా. మన బైబిల్ గ్రంథంలో లేటుగా పుట్టిన పిల్లల్ని ఒక్కసారి ధ్యానం చేస్తే అందరి జీవితాల్లో కూడా దేవునికి ఒక ప్రత్యేకమైన ప్రణాళిక కనబడుతూ ఉంటుంది. అందులోనూ ఈ అధ్యాయంలో మనకు కనిపించే గర్భఫలం విషయంలో దేవుడికి ఇంకా ప్రత్యేకమైన ప్రణాళికలు ఉన్నాయి. వాటిని బయలుపరచడానికి దేవుడే దిగొచ్చారంట. ఎంత గొప్ప మాట చూడండి. వాటిని బయలుపరచడానికి దేవుడే దిగొచ్చారంట. సో మనం మరియ దగ్గర కూడా చూస్తాం, దేవదూత దిగి వచ్చింది అని. అలాగే ఎలిజబెత్ జకర్యా దగ్గర చూస్తాం, దేవుని దూత దిగి వచ్చింది అని. ఇలా కొన్ని సందర్భాల్లో దేవుని దూతలు దిగి వచ్చారు. ఇక్కడ యెహోవా దూత అంటే ఇంకొక మాటలో చూస్తే దేవుడే దిగి వచ్చి ఆమెతో మాట్లాడుతూ ఉన్నారు. ఏమని మాట్లాడుతున్నారంటే, నువ్వు గర్భవతి అవుతావు, నువ్వు ఒక కుమారుని కంటావు. అయితే గర్భవతి అవ్వక ముందు నుంచి, అంటే ఇప్పటి నుంచి నువ్వేం చేయాలంట, ప్రత్యేకించబడిన స్థితిలో ఉండాలి. నువ్వన్నీ తినడానికి వీల్లేదు. నువ్వేం చేయాలంట, 4వ వచనంలో అంటారు, కాబట్టి నువ్వు జాగ్రత్తగా ఉండి. ఎలా ఉండాలి? జాగ్రత్తగా ఉండి ద్రాక్షారసమునే గాని మద్యమునే గాని త్రాగకుండుము, అపవిత్రమైన దేనినైనను తినకూడదు. సో ఫుడ్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకు జాగ్రత్తగా ఉండాలి అని దేవుడు బయలుపరుస్తూ ఉన్నారు అంటే, పుట్టబోయే శిశువు
ఎలాంటి శిశువు పుడుతున్నారంట? నాజీరు చేయబడిన వ్యక్తిగా ఆ వ్యక్తి పుడతా ఉన్నాడు. ఆ నాజీరు చేయబడిన ఆ గర్భ ఫలాన్ని కనడానికి తల్లి ఎలా ఉండాలంట? అపవిత్రమైనది ఏది ముట్టకుండా, ద్రాక్ష రసమైనను మద్యమునైనను త్రాగకుండా జాగ్రత్తగా, అంటే శిశువు గర్భంలో పడినది మొదలుకొని తల్లి దగ్గర నుంచి ఫీడింగ్ వెళ్తుంది కాబట్టి ఆ గర్భ ఫలములో నుంచే, అంటే శిశువుగా పుట్టే గర్భంలో వేయబడిన ఆ దినం నుంచే ఆ బిడ్డ ఎలా ఉండాలి? పరిశుద్ధంగా ఉండాలి. కాబట్టి తల్లి కూడా పరిశుద్ధంగా ఉండాలి. ఆమేన్. ప్రైజ్ గాడ్. బిడ్డ పరిశుద్ధంగా ఉండాలంటే తల్లి కూడా పరిశుద్ధంగా ఉండాలి. అందుకు నువ్వు ఎలా ఉండాలంటే జాగ్రత్తగా ఉండాలి అని దేవుడే చెప్తున్నారు. సో పుట్టబోయే శిశువు పరిశుద్ధుడిగా ఉండాలంటే తల్లి కూడా పరిశుద్ధురాలుగా ఉండాలి. ఆ గర్భంలో పడక ముందు నుంచి ఆమె కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఆ జాగ్రత్తలు ఏంటి అంటే ఫుడ్ విషయంలో ఎక్స్పెషల్గా చెప్తున్నారు. ద్రాక్ష రసాన్ని కానీ మద్యాన్ని కానీ అపవిత్రమైనది ఏది కూడా నువ్వు తినకూడదు అని చెప్తా ఉన్నారు. నెక్స్ట్ రెండవ మాటగా ఏం చెప్తున్నారంటే, నువ్వు గర్భవతివై కుమారుని కందువు. 5వ వచనంలో గర్భవతివై కుమారుని కందువు, అతని తల మీద మంగలి కత్తి వేయకూడదు. ఆ బిడ్డ గర్భంన పుట్టినది మొదలుకొని దేవునికి నాజీరు చేయబడిన వాడై ఫిలిష్తీయుల చేతిలో నుండి ఇశ్రాయేలును రక్షింప మొదలుపెట్టునని ఆమెతో అనగా. సో ఏం చెప్తున్నారు దేవుడు అంటే, ఒక బిడ్డను కంటావు, ఆ బిడ్డ ఎలా ఉంటారంట? దేవునికి నాజీరు చేయబడిన వ్యక్తిగా ఉంటారు. ఈ మాట చాలాసార్లు మీరు వినుంటారు. అయితే ఈరోజు మనము దీన్ని ధ్యానం చేయబోతా ఉన్నాం. నాజీరు చేయబడిన వ్యక్తి. అసలు నాజీరు అంటే ఏంటి అని కనుక మనం ఆలోచన చేస్తే కింద ఫుట్ నోట్లో వ్రతము అని రాయబడింది. వ్రతము అంటే ప్రత్యేకించబడిన వ్యక్తి అని అర్థం. మనకు అర్థమయ్యే లాంగ్వేజ్లో ప్రత్యేకించబడిన వ్యక్తి, దేవుని కొరకు సమర్పించబడిన వ్యక్తి, దేవుని కొరకు ప్రతిష్ఠించబడిన వ్యక్తి, దేవుని కొరకు వ్రతము పూనిన వ్యక్తి. వ్రతం అంటే మనకి హిందూస్లో బాగా అర్థమైంది. హిందూయిజంలోంచి వచ్చిన వాళ్ళకి వ్రతాలు చేస్తూ ఉంటాం. ఆ వ్రతాల్లో చేసినప్పుడు కొన్ని నియమాలు ఉంటాయి. ఆ వ్రత నియమాలు పెట్టుకుని ఉంటాం. అలాగే వ్రతపుత్రుడుగా, వ్రతము కొరకు పుట్టిన పితృడిగా, అంటే నాజీరు చేయబడిన వ్యక్తిగా, ప్రత్యేకించబడిన వ్యక్తిగా, దేవుని కొరకు ఏర్పరచబడిన బిడ్డగా ఈ బిడ్డ ఎలా ఉండాలంట? నాజీరు చేయబడిన వ్యక్తిగా ఉండాలి. అసలు నాజీరు అంటే ఏంటి ఇది తెలిస్తే ఫస్ట్ అలా ఎలా ఉండాలి అన్నది మనకు అర్థమవుద్ది. నాజీరు అంటే ఏంటి అని మనం అర్థం చేసుకోవాలంటే సంఖ్యాకాండానికి వెళ్ళాలి. సంఖ్యాకాండంలో ప్రత్యేకంగా 6వ అధ్యాయాన్ని ఈ నాజీరు అనే వ్యక్తి ఎలా ఉండాలి అని యెహోవా దేవుడే మోషే గారికి సెలవిచ్చి రాయించిన మాటలు. యెహోవా దేవుడు మోషేతో మాట్లాడుతూ సంఖ్యాకాండము 6వ అధ్యాయము 2వ వచనాన్ని నేను చదువుతా ఉన్నా. మొదటి నుంచి చదువుకుందాం. యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను, నీవు ఇశ్రాయేలీలతో ఇట్లనుము, పురుషుడే గాని స్త్రీయే గాని యెహోవాకు నాజీరగుటకు ఎవరైనా మొక్కుకొని తనను తాను ప్రత్యేకించుకొనిన ఎడల వాడు ద్రాక్షారస మద్యములను మానవలెను. సో ఈ నాజీరు అనే ఆ మాట మీనింగ్ ఏంటంటే ప్రత్యేకించబడిన వ్యక్తి. సో ఈ ప్రత్యేకించబడిన వ్యక్తి స్త్రీ అయి ఉండొచ్చు, పురుషుడు అయి ఉండొచ్చు, ఎవరైనా చేయొచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనము హిందూస్లో, అంటే ఇది కంపేర్ చేయకూడదు బట్ నాకు తెలిసిన విధానం చెప్తున్నా. హిందూస్లో ఒక 40 days ఒక బ్లాక్ డ్రెస్ వేసుకుంటారు. వాళ్ళు స్త్రీలు వేసుకుంటారు, పురుషులు వేసుకుంటారు, చిన్న పిల్లలకి వేస్తారు. పెద్దవాళ్ళ యొక్క స్త్రీలకు వేయరు, కానీ చిన్న పిల్లలుగా ఉన్న స్త్రీలకు కూడా వేస్తారు. కానీ బైబిల్ ప్రకారంగా ఇదంతా బైబిల్లోంచి వచ్చినాయే, వాళ్ళు కాపీలు కొట్టి ఏదో చేస్తూ ఉంటారు. సో బైబిల్లోనే పాత నిబంధనలో చాలా పక్కగా నాజీర్ గురించి రాయిపించారు, అంటే ప్రత్యేకించబడిన విధానం గురించి రాయిపించారు. దీంట్లో స్త్రీ ఉండొచ్చు, పురుషుడు ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు, ఎవరైనా వాళ్ళ డెసిషన్ తీసుకోవచ్చు. అంటే దేవుడు పిలుచుకొని ఏర్పరచుకొని, అంటే ప్రత్యేకంగా నువ్వు నాకు నాజీరు చేయబడ్డావు అని చెప్పాల్సిన అవసరం లేదు. పాత నిబంధన ప్రకారంగా ఇప్పుడు సంసోన్ విషయంలో దేవుడు ప్రత్యేకంగా పిలుచుకున్నారు, కానీ
మామూలుగా ఇశ్రాయేల్ ప్రజలకు మోషే ద్వారా దేవుడు సెలవిచ్చింది ఏంటంటే, ఒక స్త్రీయే కానీ పురుషుడే కానీ యెహోవాకు నాజీరవుటకు ఎవరైనాను మొక్కుకొని తన్ను తాను ప్రత్యేకించుకున్న ఎడల, ఎవడైనా మొక్కుకొని అంటే వాళ్ళే మొక్కుకొని వాళ్ళని వాళ్ళే ప్రత్యేకించుకుంటే వాళ్ళని పాటించాల్సిన నియమాలు ఏంటో చెప్తున్నారు. ఒక 3 కండిషన్స్, 3 నియమాలు ఇక్కడ నాజీరు చేయబడిన వ్యక్తి ఖచ్చితంగా పాటించాలి. ఆ 3 నియమాలు పాటించడానికి ఇష్టపడితే మనమే మొక్కుకోవచ్చు, లేదా మన బిడ్డలకి మొక్కొచ్చు. ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ హన్నా జీవితంలో చూస్తాం. హన్నా ఏం చేస్తుంది? దేవా, నువ్వు నాకు ఒక కుమారుణ్ణి ఇస్తే ఆ కుమారుణ్ణి నేను నీకు సమర్పిస్తాను, నీకు నాజీరు చేసి అంటే నీ కోసం బ్రతకడానికి ఆ బిడ్డని నీకు సమర్పిస్తాను, తన జీవితం అంతా నీ మందిర ఆవరణంలో నీకు పరిచారకుడుగా అప్పగిస్తాను, తన తల మీదకి మంగళకత్తి రానివ్వను అని ఆమె అక్కడ మొక్కుకుంటుంది. మొక్కుకొని ప్రతిష్ఠించుకున్న తర్వాత దేవుడు ఆమె గర్భాన్ని తెరిచి సమూయేలుని ఇస్తారు. సమూయేలు తన జీవితాంతం వరకు నాజీరు చేయబడిన వ్యక్తిగా దేవుని సన్నిధిలో ఒక ప్రవక్తగా ఆయన పరిచయం చేసినట్లు మనం చూస్తాం. అలాగా మనమైనా మొక్కుకోవచ్చు, మన బిడ్డల గురించి అయినా మొక్కోవచ్చు, ఎవరి గురించి అయినా మనం మొక్కుకొని దాన్ని నెరవేర్చే వ్యక్తులుగా ఉండొచ్చు. ఆమేన్. అయితే స్త్రీ కానీ పురుషుడు కానీ బిడ్డల గురించి కానీ ఎవరైనా సరే ఈ నాజీరు వ్రతాన్ని పాటించవచ్చు. రైట్, ఇక్కడ వరకు మనకి క్లియర్. అయితే నాజీరు చేయబడిన వ్యక్తి ఏం పాటించాలి అన్నది ఈరోజు మన ధ్యానాంశం. నాజీరు చేయబడిన వ్యక్తి ఏం పాటించాలి ఇక్కడ చెప్తున్నారు. సంఖ్యాకాండము 6వ అధ్యాయము 3వ వచనం. వాడు ద్రాక్షారస మద్యములను మానవలెను, ద్రాక్షారసపు చిరకనైనను మద్యపు చిరకనైనను త్రాగవలదు, ఏ ద్రాక్షారసమునైనను త్రాగవలదు, పచ్చివి కానీ ఎండివి కానీ ద్రాక్ష పండ్లను తినవలదు. అతడు ప్రత్యేకంగా నుండి దినములన్నీయు పచ్చి కాయలే కానీ పైతోలే కానీ ద్రాక్షావల్లిని పుట్టినదేదియు తినవలదు. ఏది తినకూడదు. సో ద్రాక్ష రసాన్ని కానీ ద్రాక్షావల్లి నుంచి పుట్టింది ఏది తినకూడదంట. ఎందుకు దేవుడు ఇంత కఠినమైన నియమాన్ని వాళ్ళకి ఇచ్చారు అంటే, నాజీరు చేసుకున్న వ్యక్తులకి ఇచ్చారు అంటే, మనం ఆలోచన చేస్తే నూతన నిబంధనలో బాప్తీస్మిచ్చి యోహాను జీవితాన్ని కనుక మనం ఒకసారి చూస్తే, యోహాను కూడా బాప్తీస్మిచ్చి యోహాను అతను ఫుడ్ హ్యాబిట్స్ ఏంటి అని మనం గమనిస్తే, అతడు కొండ తేనెను మిడతలను తిని బ్రతుకుతాడంట. చూసారా మీరు ఆ మాట? ఒకసారి చదువుతున్నాను చూడండి. మత్తయి సువార్త 3వ అధ్యాయము 4వ వచనం. ఈ యోహాను ఒంటె రోమముల వస్త్రమును మొల చుట్టూ తోలెతట్టియు ధరించుకున్నవాడు, మిడతలను అడవి తేనెయో అతనికి ఆహారము. మిడతలు అడవి తేనె అతనికి ఆహారం. ఈయన ఒక స్పెషల్ ఫుడ్ తిని బ్రతికేవాడు, అన్నీ తినేవాడు కాదు. ద్రాక్ష రసము కానీ మద్యం కానీ ఈయన జీవితంలో ఎక్కడ తీసుకున్నట్లుగా మనం చూడము. అలాగే మనం ఇంకొక ఎగ్జాంపుల్ చూస్తే లూకాసు వార్త 21వ అధ్యాయము 34వ వచనాన్ని నేను చదువుతున్నా. ఇది కాదు, సో ఒక చోట రాయబడింది ఏంటంటే, అతను ద్రాక్షారసం మద్యము తినకుండా ఉంటే వీళ్ళు ఏమంటున్నారంట, బాప్తీస్మిచ్చి యోహాను గురించి. లూకాసు వార్త 1:15 ఒకసారి చదువుతాను చూడండి. లూకాసు వార్త 1:15 15వ వచనం. అతడు ప్రభు దృష్టికి గొప్పవాడే, ద్రాక్షారసమైనను మద్యమైనను తాగక తన తల్లి గర్భంన పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకొన్నవాడే, ఇశ్రాయేలీలో అనేకులు ప్రభువైన వారిని దేవుని వైపుకు త్రిప్పును. అతడు ద్రాక్షారసమైనను మద్యమైనను తాగలేదు. క్లియర్గా ఉంది వాక్యం. సో బాప్తీస్మిచ్చి యోహాను కూడా ఒక నాజీరు చేయబడిన వ్యక్తిగా మనం చూస్తాం. అలాగే సమూయేలు కూడా ఒక నాజీరు చేయబడిన వ్యక్తిగా మనం చూస్తాం. అలాగే సంసోన్ గురించి దేవుడు నాజీరు చేయబడిన వ్యక్తిగా ఉండాలి అని చెప్పారు.
సో ఈయన మాత్రం ప్రత్యేకంగా ఆ మిడతలను తింటూ అడవి తేనె త్రాగుతూ దేవునికి సమర్పించుకున్న వ్యక్తిగా మనం చూస్తాం. సో దీని అంతటి నుంచి మనకు అర్థమవ్వాల్సింది ఏంటి అంటే, నాజీరు చేయబడిన వ్యక్తి మొదటి రూల్లో ఫుడ్ విషయంలో కొన్ని రిస్ట్రిక్షన్స్ దేవుడు పెట్టారు. ఎందుకు పెట్టారు? ఫుడ్ విషయంలోనే ఎందుకు పెట్టారు అంటే, ద్రాక్షారసము, మద్యము ఇవి మనం ఎందుకు తీసుకోవాలనుకుంటారంటే, సామాన్యంగా ఒక మనిషి ద్రాక్షారసాన్ని, మద్యాన్ని ఎందుకు తాగాలని అనుకుంటారంటే, దాని ద్వారా వాళ్ళకి ఏమొస్తుందంట? హృదయానందం వస్తుందంట. అంటే మనల్ని సంతోషపరిచేది, మనకి ఆనందాన్ని ఇచ్చేది, శరీరాన్ని పులకింపజేసేది, ఆనందపరిచేది ఏది కూడా తీసుకోవడానికి వీల్లేదు. దాంట్లో ఉన్న మీనింగ్ ఏంటి అంటే, హృదయాన్ని సంతోషపరిచేది, ఆనందపరిచేది ఏది కూడా తీసుకోవడానికి వీలు లేదు. ఆమెన్. ఇక్కడ చెప్పబడినమాట ఫుడ్ విషయంలో కానీ, లేకపోతే మనం చూసే చూపు విషయంలో కానీ, మనం అనుభవించే సుఖభోగాల విషయంలో కానీ, అన్ని విషయాల్లో మొట్టమొదటి నియమం ఏంటంటే, నిన్ను సంతోషపెట్టేదానికి నువ్వు దూరంగా ఉండాలి. అక్కడ ద్రాక్షారసమని, మద్యమని రాశారు, కానీ దాన్ని మనం ఆత్మ సంబంధంగా నూతన నిబంధనలోకి మనం అన్వయించుకుంటే, నిన్ను సంతోషపెట్టేది, అది సినిమాలు అయితే అయి ఉండొచ్చు, సీరియల్స్ అయితే అయి ఉండొచ్చు, షార్ట్స్ అయితే అయి ఉండొచ్చు, లేకపోతే యూట్యూబ్ అయి ఉండొచ్చు, ఇంకా సోషల్ మీడియా అయి ఉండొచ్చు. ఏదైనా సరే నిన్ను ఏది సంతోషపెడుతుంది? నువ్వు ఎక్కువగా దేనిలో ఆనందిస్తున్నావు? ఫుడ్లో ఆనందిస్తే ఫుడ్ని తగ్గించాలి, సోషల్ మీడియాలో ఆనందిస్తే సోషల్ మీడియాని దూరంగా పెట్టాలి, లేక షాపింగ్స్లో ఆనందిస్తే వాటిని పక్కన పెట్టాలి. నీకు ఎక్కడ ఆనందం దొరుకుతుంది దాన్ని నువ్వు తీసి పక్కన పెడితే, నువ్వు ప్రత్యేకించుకుంటే, దాని నుంచి నువ్వు దూరం అయితే, అది మొదటిగా నాజీరు చేయబడిన వ్యక్తి జీవితంలో కనబడాల్సిన ఫస్ట్ రూల్ అనమాట. ఫస్ట్ నియమం ఏంటంటే, నిన్ను ఏది ఆనంద పెడుతుందో దాని నుంచి నువ్వు దూరంగా ఉండాలి. దాని నుంచి మనము కొన్ని దినాలు, ఇప్పుడు నాజీరు చేయబడిన వ్యక్తులు జీవితాంతం నాజీరు చేయబడిన వాళ్ళు కొంతమంది ఉంటారు. కొన్ని రోజులు, ఒక 20 days, ఒక 40 days ఫాస్టింగ్స్లో ఉంటున్నాము, లేకపోతే ఈ 4 days ఫాస్టింగ్లో ఉన్నాము. సో ఈ 4 days మనం ఆ పని చేయకూడదు, అంతే. దాని నుంచి దూరంగా ఉండాలి, కంప్లీట్గా దాన్ని అవాయిడ్ చేయాలి. కొంతమంది మనకు తెలిసిన 40 దినాలు ఉపవాస ప్రార్థన చేసినప్పుడు నాన్ వెజ్ తినరు. అది వాళ్ళు తీసుకునే నియమం. అంటే నాన్ వెజ్ తింటే శుభ్రంగా మత్తు వస్తుంది, హృదయానందం కలిగిద్ది, హ్యాపీగా పడుకుంటాం. అందుకని దాన్ని తినకుండా పక్కన పెట్టి కాస్త మెలకుగా ఉండి ప్రార్థన చేసుకోవడానికి అలాంటి నియమాలు పాటిస్తూ ఉంటారు. సో ఫుడ్ విషయంలో, షాపింగ్ విషయంలో, చూసే విషయంలో నిన్ను ఆనందపరిచేదేదో దాని నుంచి నువ్వు దూరంగా ఉండడం మొదటి నియమము. రైట్? అర్థమైంది అనుకుంటున్నా. రెండో దానికి వెళ్ళిపోదాం. సంఖ్యాకాండము 6వ అధ్యాయము 5వ వచనం నేను చదువుతున్నా. అతడు నాజీరగుటకు మొక్కుకొన్న దినములన్నింటిలో మంగలి కత్తి అతని తల మీద వేయవలదు. సో సెకండ్ రూల్ ఏంటి అంటే, మంగళ కత్తి అంటే హెయిర్ కట్ చేసుకోకూడదు అని చెప్తున్నారు. ఒక పురుషుడు హెయిర్ కటింగ్ లేకుండా ఉండాలి. ఎంతవరకు ఉండాలి? అతను ఎన్ని దినాలు నాజీరు చేయబడితే అన్ని దినాలు కటింగ్ చేయించుకోకూడదు. ఇది ఒక రూల్గా దేవుడు పెట్టారు. ఎందుకు ఇలాంటి రూల్ పెట్టారు అంటే, మనము బైబిల్ గ్రంథంలో మనం గనక నూతన నిబంధనలో గనక చదివితే, పౌల్ గారు కొరింథీ సంఘానికి రాస్తూ ఒక మాట అంటారు. ఒకసారి నేను చదువుతున్నాను చూడండి. కొరింథీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము, మొదటి కొరింథీ పత్రిక 11వ అధ్యాయము 14వ వచనం. 14 పురుషుడు తన తల వెంట్రుకలు పెంచుకొనుట అతనికి అవమానమని స్వభావ సిద్ధంగా మీకు తోచును గదా. స్త్రీకి తల వెంట్రుకలు పైత్యంగా ఇవ్వబడెను కనుక ఆమె తల వెంట్రుకలు పెంచుకొనుట ఆమెకు ఘనము. నూతన నిబంధనలో పౌల్ గారు చెప్తున్నారు, పురుషుడు తల వెంట్రుకలు పెంచుకొనుట పురుషునికి ఏంటంట? అవమానము. స్త్రీకి ఘనము, పురుషునికి అవమానం. అయితే
ప్రభు ఏం చెప్తున్నారు, యెహోవా దేవుడు ఏం చెప్తున్నారు, నాజీరు చేయబడిన వ్యక్తి ఖచ్చితంగా తల వెంట్రుకలు పెంచుకోవాలి. ఎందుకు ఇదే క్వైట్ ఆపోజిట్లో చెప్తున్నారు అంటే దానిలో మనం తీసుకోవాల్సిన అర్థం, ఇందాకేమో మన హృదయాల్ని ఆనందపరిచే దాని నుంచి ప్రత్యేకించబడాలి. రెండవ మాటగా, రెండవ నియమముగా దేవుడు చెప్తున్న మాట ఏంటంటే తల వెంట్రుకలు పెంచుకోవాలి. అంటే దట్స్ మీన్స్ అవమానకరమైన పరిస్థితులు వచ్చినా కూడా దాన్ని మనం తట్టుకొని నిలవబడాలి. మన ఎపియరెన్స్ ఒకవేళ అవమానకరంగా ఉండి ఎవరైనా మనల్ని దూషించినా, ద్వేషించినా, అవమానించినా మనం దాన్ని తీసుకోగలగాలి. నేను ఎవరైనా ద్వేషించినా, దూషించినా, అవమానించినా దాన్ని మనము పాజిటివ్ వేలో రిసీవ్ చేసుకోగలగాలి. సో ఆ వెంట్రుకలు పెంచుకోవడంలో ఉన్న మీనింగ్ ఏంటంటే యేసుక్రీస్తు ప్రభు అవమానాన్ని నిర్లక్ష్య పెట్టారంట, శ్రమను సహించారంట, సిలువను సహించారంట. యేసుక్రీస్తు ప్రభు జీవితంలో తండ్రి చిత్తము నెరవేర్చడమే ఆయనకు ఒక గోల్గా పెట్టుకున్నారు. తండ్రి చిత్తం నెరవేర్చడమే ఒక గోల్. దానికి మించిన ఏ ఎంటర్టైన్మెంట్ ఆయన జీవితంలో లేదు. మనం అనుకుంటాం ఇప్పుడు మనకి చాలా ఎంటర్టైన్మెంట్స్ ఉన్నాయి, అన్ని రకాల ఎంటర్టైన్మెంట్స్ మన చుట్టూ ఉన్నాయి, లోకం మంచిగా లాగుతూ ఉంటుంది మనల్ని. సో ఫుడ్ విషయంలో అయితే ఇంకా టెంప్టేషన్స్. ఇప్పుడు అప్పుడు అన్ని వెరైటీస్ ఉండుండవు నాకు తెలిసి, ఇప్పుడున్న అన్ని వెరైటీస్ అప్పుడు ఉండుండవు. సో చాలా టెంప్టేషన్. ఈ ఫుడ్ మంచిగా తింటే ఏమొస్తుంది, మంచిగా నిద్ర వస్తుంది, ప్రార్థన రాదు, ఏం రాదు. సో యేసుక్రీస్తు ప్రభు ఆ దినాల్లో ఆయన ఉపవాసం ఉన్నారు, 40 దినాలు ఉపవాసం ఉన్నారు. ఆయన దైవ మానవుడు అయి ఉండి కూడా ఉపవాసం ఉన్నారంటే ఆయన మంచినీళ్ళు కూడా తాగలేదంట, మంచినీళ్ళు తాగినట్లుగా కూడా లేదు. ఆ 40 days కంప్లీట్ ఫాస్టింగ్లో ఉన్నారు ప్రభు. అలాగే మోషే గారు కూడా కంప్లీట్ ఫాస్టింగ్లో ఉన్నారు. అంటే అంత గొప్ప గొప్ప వ్యక్తులై ఉండి వాళ్ళే ఫాస్టింగ్స్లో ఉంటే, కంప్లీట్ ఫాస్టింగ్స్లో ఉంటే, మనమేమో శుభ్రంగా టీలు తాగుతున్నాం, కాఫీలు తాగుతున్నాం, జావలు తాగుతున్నాం, అన్నీ తాగుతున్నాం, వాటర్ తాగుతున్నాం, అన్నీ తాగేసి ఉపవాసం ఉంటున్నామని చెప్పి శుభ్రంగా పడుకుంటున్నాం. ఈరోజు ఏం చేయాలి, మనకి మత్తు తెప్పించే వాటికి దూరంగా ఉండాలి. మనకి మత్తు తెప్పించే వాటికి దూరంగా, అది ద్రాక్షారసం తాగితేనో మంచిని తాగితేనో మత్తు వస్తుంది జనాలకి మామూలుగా. మనకైతే తిండి తింటేనే మత్తు వస్తుంది. వస్తుందా రాదా? నాకైతే ఎక్స్పీరియన్స్ అవుతుంది. మా మమ్మీ వాళ్ళ ఇంట్లో ఉన్నాను, ఫుల్గా ఫుడ్ పెడుతున్నారు, ఫుల్గా నిద్రపోతున్నాను, తినడం పడుకోవడం ఇదే పని మీద ఉంది. సో దేవుడు నాతోనే మాట్లాడుతున్నారా, నన్నే గద్దిస్తున్నారా అని పొద్దునైతే వాక్యం నాకే తీసుకున్నాను. నాకు తీసుకున్నాకనే మీకు చెప్తున్నా. ఫుడ్ విషయంలో మనం చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఫుడ్ అనే కాదు, షాపింగ్ అనే కాదు, ఏ హ్యాబిట్ అయినా దానికి మనం ఎడిక్ట్ అవ్వద్దు. దాని ద్వారా దేవుని నుంచి డీవియేట్ అయిపోతాం, దేవునికి దూరం అయిపోతాం. నిన్ను దేవుడికి దూరం చేసే ఏదైనా సరే అది దేవుని నుంచి నిన్ను దూరపరుస్తుంది అంటే దాని నుంచి నువ్వు దూరంగా వచ్చి ప్రత్యేకించబడిన వ్యక్తిగా దేవునికి సమీపంగా రావడానికి, దాన్ని విడిచిపెట్టడానికి మనం మొదటగా ఇష్టపడాలి. రెండవది, నీకు వస్తున్న అవమానాలు, నిందలు, బాధలు, కష్టాలు, యేసుక్రీస్తు ప్రభు నిమిత్తమై మనం పడుతున్న అవమానాలన్నీ కూడా దేవుని కొరకు మనల్ని మనం ప్రత్యేకించుకున్న వ్యక్తులుగా మనల్ని రిప్రజెంట్ చేస్తాయి. ఐ మీన్ నువ్వు ఒకవేళ దేవుని కోసం ప్రత్యేకించబడిన వ్యక్తివి కాదు అంటే, దేవుని కొరకు నిలవబడిన వ్యక్తివి కాదు అంటే, ఒక చిన్న అవమానం వస్తే నువ్వు తట్టుకోలేవు, కృంగిపోతావు, బాధపడిపోతావు. అయ్యో నన్ను వాళ్ళు ఎందుకు ఇలా అనాలి, నాకు ఎందుకు ఇలాంటి అవమానం రావాలి, దేవుని కోసం నిలవబడితే ఇన్ని బాధల, ఇన్ని కష్టాల, ఒక చిన్న శ్రమ వస్తే తట్టుకోలేం. అపోస్తలుడైన పౌలు అంటారు కదా, పొందబోయే మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్న తగినవి కాదు. అలా అసలు ఎన్నికలోనికి కూడా రానివ్వలేదంట. బట్టలోడు తీసి కొడితే, బండలకేసి బిగిస్తే, రక్తాలు కారుతూ ఉన్నప్పుడు వాళ్ళు సంతోషంగా దేవుని ఆరాధించారంట. ఎందుకు? వాళ్ళు నాజీర్లు, దేవుని కోసం ప్రత్యేకించబడిన వ్యక్తులు కాబట్టి. ఈరోజు మనకు వచ్చే నిందలు, అవమానాలు, శ్రమలు, చిన్న మాట అంటే హర్ట్ అయిపోతాం. ఇంకా దేవుని కోసం నిలబడడం విషయంలో ఇంకా రెండో మాట పక్కన పెట్టండి. నార్మల్గా యాజ్ ఏ పర్సన్గా కూడా మనం నిలబడలేం. సో దేవుని కొరకు ప్రత్యేకించబడిన వ్యక్తులుగా
నూతన నిబంధన ప్రజలుగా, దేవుని బిడ్డలుగా రెండవ నియమం ఏంటి అంటే, నీకు వస్తున్న అవమానాన్ని నువ్వు భరించాలి, నీకు వస్తున్న నిందలను నువ్వు భరించాలి, సహించాలి, తట్టుకోవాలి, నిలవబడాలి. ఇది రెండవ నియమం. నెక్స్ట్ థర్డ్ వన్కి వెళ్దాం. సంఖ్యాకాండము 6వ అధ్యాయము 6వ వచనం. అతడు యెహోవా కొరకు ప్రత్యేకంగా ఉండు దినములన్నిటిలో ఏ శవమును ముట్టవలదు. తన దేవునికి మీదు కట్టబడిన తల వెంట్రుకలు అతని తల మీద నుండును గనుక అతని తండ్రియే గాని, తల్లియే గాని, సహోదరుడే గాని, సహోదరియే గాని చనిపోయినను వారిని బట్టి అతడు తను తాను అపవిత్రపరుచుకొనవలదు. అతడు ప్రత్యేకంగా ఉండు దినములన్నీ అతడు యెహోవాకు ప్రతిష్ఠితుడుగా ఉండును. సో ఎంత కఠినమైన ఆజ్ఞ అంటే, నువ్వు నాజీరు చేయబడితే, నీ తల్లి చచ్చిపోయినా, నీ తండ్రి చచ్చిపోయినా, నీ సహోదరుడు చచ్చిపోయినా, నీ సహోదరి చనిపోయినా, ఎవ్వరు చనిపోయినా ఆ శవాన్ని ముట్టడానికి నువ్వు వెళ్ళకూడదు. చాలా కఠినంగా దేవుడు చెప్పారు. ఈ థర్డ్ వన్ అంటే ఆ శవాన్ని నువ్వు ముట్టకూడదు, ఒకవేళ ముడితే నువ్వు అపవిత్రుడు అవుతావు అని చెప్తా ఉన్నారు. ఎందుకు ఇలాంటి కఠినమైన ఆజ్ఞ దేవుడిస్తున్నారు అంటే, అసలు శవము అంటే ఏంటి? మరణానికి గురి అయిన వ్యక్తి. అంటే అక్కడ శవం ఎందుకు అయింది అంటే మరణము జరిగింది. ఆ మరణానికి మూలం ఏంటి అని కనుక మనం ఆలోచన చేస్తే, పాపం వల్ల వచ్చు జీతం మరణం. పాపం ఎక్కడి నుంచి వస్తుంది? మనం చేసిన ఆజ్ఞాతిక్రమమే పాపం. అంటే ఫస్ట్ ఆజ్ఞను అతిక్రమించారు, పాపం చేశారు, పాపం వల్ల జీతం మరణం వచ్చింది. ఆ మరణం అయిన తర్వాత శవం ఉంది. ఇప్పుడు మనం వెళ్ళి దాన్ని ముడితే మనకు అపవిత్రత అంటుతుంది. ఇది పాత నిబంధన. దానికి మనము నూతన నిబంధనలో ఎలా అప్లై చేసుకోవాలి అంటే, మనము అపవిత్రమైనది ఏది ముట్టకూడదు. ఇదే కొరింథీయులకు రాసిన పత్రిక 2వ కొరింథీ పత్రిక 6వ అధ్యాయంలో అంటారు కదా. ఒకసారి చదువుతున్నాను చూడండి, 14 నుంచి. 2వ కొరింథీ 6:14. మీరు అవిశ్వాసులతో జోడిగా ఉండకుడి, నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము, వెలుగునకు చీకటితో ఏమి పొత్తు, క్రీస్తునకు బెలియాలతో ఏమి సంబంధము, అవిశ్వాసతో విశ్వాసికి పాలెక్కడిది, దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక, మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. అందుకు దేవుడిలాగా సెలవిచ్చుచున్నాడు, నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారి దేవుడినై యుందును, వారు నా ప్రజలై యుందురు. కావున మీరు వారి మధ్యలో నుంచి బయలువెళ్ళుడి, ప్రత్యేకముగా ఉండుడి, అపవిత్రమైన దాన్ని ముట్టకుడని ప్రభువు చెప్పుచున్నాడు. ఏముండాలంట? బయటికి వెళ్ళాలి, ప్రత్యేకంగా ఉండాలి, అపవిత్రమైనది ఏది ముట్టుకోకూడదు. మనం అబ్రహాముని చూస్తాం. అబ్రహాముని సొంత ప్లేస్ నుంచి, ఊరు అనే పట్టణం నుంచి దేవుడు బయటికి పిలిచాడు. ఎందుకు బయటికి పిలవాలి? అక్కడే ఉంచి ఆశీర్వదించవచ్చు కదా, అక్కడే గర్భఫలాన్ని ఇవ్వచ్చు కదా, అక్కడే ఆ బిడ్డని నా బిడ్డగా నిలవబెట్టుకుంటానని చెప్పొచ్చు కదా. లేదు, దేవుడు బయటికి పిలిచాడు. అంటే అక్కడున్న వాళ్ళందరూ విగ్రహారాధికులు. ఆ విగ్రహారాధికుల్లో నుంచి వారి సొంత జనాంగాన్ని విడిచిపెట్టి బయటికి రమ్మన్నాడు దేవుడు. ప్రత్యేకంగా బయటికి రమ్మన్నాడు. అలాగే ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశంలో వర్ధిల్లుతూ ఉన్నారు. వాళ్ళని అక్కడే ఆశీర్వదించవచ్చు కదా. అలా చెప్పలేదు. మీరు ఐగుప్తులో నుంచి బయటకు వచ్చి కనాన్లో ప్రవేశించండి అన్నాడు. ఐగుప్తు లోకానికి గుర్తు, ఊరు అనే ప్రాంతం లోకానికి గుర్తు. ఆ లోకంలో నుంచి మీరు బయటకు వస్తే తప్ప, ప్రత్యేకించుకుంటే తప్ప దేవుడు మిమ్మల్ని ఆలయాలుగా చేసుకుని దేవుడు ఆశీర్వదించడు అని అక్కడ మీనింగ్ అన్నమాట. సో అపవిత్రమైనది ఏది ముట్టొద్దు అంటే, అక్కడ శవము అని చెప్పారు, ఇక్కడ అపవిత్రమైనది ఏంటని చెప్తున్నారు దేవుడు అంటే, అవిశ్వాసులతో జోడిగా ఉండడం అపవిత్రతకు మూలమైద్ది. నెక్స్ట్, దుర్నీతిలో సాంగత్యం చేయడం అపవిత్రతకు మూలంగా మారుతుంది. చీకటితో పొత్తు పెట్టుకోవడం అపవిత్రతకు మూలంగా మారుతుంది. నెక్స్ట్, బెలియాలతో సంబంధం పెట్టుకోవడం
నెక్స్ట్ అవిశ్వాసులతో పాలు పంపులు అంటే వివాహాలు చేసుకోవడం అపవిత్రతకు మూలంగా మారుతుంది. అలాగే విగ్రహాలతో మనము సాంగత్యం చేయడం అపవిత్రతకు మూలంగా మారుతుంది. ఇవన్నీ అపవిత్రమైన కార్యాలే. నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్ అండి, ఒక అవిశ్వాసి ఫ్రెండ్ అయితే హాయ్ బాయ్ వరకునే ఉండు, అంతకు మించి వెళ్ళావంటే ఖచ్చితంగా నువ్వు అపవిత్రతలో పడతావు. నాకు వేరే సంబంధాలు ఏమీ రావట్లేదండి, అన్యుల సంబంధమే వచ్చింది, మరి ఏం చేయను అని చెప్పి నువ్వు కమిట్ అయ్యావో ఖచ్చితంగా నీ జీవితాంతం ఏడ్చినా కూడా అది నిన్ను వెంటాడుతూనే ఉంటుంది. తెలీదు ఎప్పుడు ఎవరు ఎలా డెసిషన్స్ తీసుకుంటారు. సో మనము దేవుడు వద్దు అన్నదాన్ని విడిచిపెడితే నాజీరులుగా మార్చబడతాం. దేవుడు ఏం చెప్తున్నారు? అపవిత్రమైనది ఏది ముట్టొద్దు అని చెప్తున్నారు. ప్రత్యేకముగా ఉండమని చెప్తున్నారు. అన్యుల మధ్యలో ప్రత్యేకంగా ఉండమని చెప్తున్నారు. ఆమేన్. సో ఫస్ట్ త్రీ పాయింట్స్ మొట్టమొదటిది ఫుడ్ విషయంలో, అంటే మనల్ని సంతోషపరిచే విషయంలో ప్రత్యేకంగా వాటిని విడిచిపెట్టి దేవునికి దగ్గరగా ఉండి సంతోషంగా ఉండాలి. ఇది మొదటి మాట. రెండవది, మనం దేవునికి సమీపంగా రావాలి. మనం ఈ లోకంలో సంతోషించే వాటిని కంప్లీట్గా విడిచిపెట్టాలి. అది మొదటిది. రెండవది, మనము అవమానపరచబడినప్పటికీ, క్రీస్తు కొరకు మనకు అవమానం ఎదురైనా, శ్రమలు ఎదురైనా, కష్టాలు ఎదురైనా, ఎలాంటి పరిస్థితులు గుండా మనం నడిచినప్పటికీ వాటిని సహించి, యేసుక్రీస్తు ప్రభు అంటారు కదా, నన్ను వెంబడించగోరువాడు తన సిలువనెత్తుకొని ప్రతి దినము నన్ను వెంబడించాలంటే, ఏదో ఒక రోజు కాదు, ఎవ్రీ డే నీ తల్లిని, నీ తండ్రిని, నీ సమస్తాన్ని విడిచిపెట్టి నీ సిలువను వెత్తుకొని ప్రతి దినము నన్ను వెంబడించవలెను. సో అలా వెంబడించే వ్యక్తులుగా మనం ఉన్నామా లేదా ఒకసారి చెక్ చేసుకుందాం. దేవుడి ఆశీర్వాదం కావాలి, శ్రమలు తొలగిపోవాలి, ఇలాంటి ప్రార్థనలు మనం ఎన్నో చేస్తున్నాం. కానీ దేవుని కొరకు ప్రత్యేకించబడిన బిడ్డలుగా, నాజీరు చేయబడిన బిడ్డలుగా ఉన్నామా లేదా అన్నది ఈరోజు పరిశుద్ధాత్మదేవుడు మనల్ని అడుగుతున్న క్వశ్చన్. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ థర్డ్ వన్, మనము ప్రత్యేకించబడి అపవిత్రమైన దాన్ని ముట్టకుండా ప్రత్యేకమైన జీవితాన్ని మనం ప్రభు కొరకు జీవిస్తున్నామా? ఒకవేళ అలా జీవిస్తే ప్రభు చెప్తున్నారు, నేను మీలోనికి వచ్చి మీలో సంచరించి నివసించి మిమ్మల్ని నా కుమారులుగా కుమార్తెలుగా చేసుకుంటాను, తద్వారా నా నామాన్ని మహిమపరుచుకుంటాను. ఆమేన్. నాజీరు చేయబడిన వ్యక్తి ఒకవేళ అపవిత్రమైతే, ఇప్పుడు ఈ 3 పాయింట్స్ చెప్పారు కదా ప్రభు, ఒకవేళ అపవిత్రమైతే, ముట్టకూడదు అన్నారు, మన పక్కనే ఉన్నాడు, మన చేతుల్లో పడిపోయాడు, చనిపోయాడు, ఇప్పుడు ఆ శవం మన చేతిలో ఉంది, ఆల్రెడీ నేను నాజీర్లో ఉన్నాను, మరి ఏం చేయాలి? క్వశ్చన్. అంటే ఇప్పుడు మనం దేవుని కొరకు ప్రత్యేకించబడ్డాం, దేవుని స్వాస్థ్యంగా మార్చబడ్డాం, దేవుని కుమారులుగా కుమార్తెలుగా కొనసాగుతున్నాం, మనం ఏం తప్పులు చేయట్లేదా? చేస్తున్నాం. ఏదో ప్లేస్లో పడిపోతూనే ఉన్నాం కదా, ఏదో విధంగా దేవునికి దూరం అయిపోతూనే ఉన్నాం. కాబట్టి ఒకవేళ అలాంటి పరిస్థితి కనుక మనకు వస్తే ఏం చేయాలి? దానికి కూడా సంఖ్యాకాండము 6వ అధ్యాయము 9వ వచనం, ఒకడు అతని యొద్ద హఠాత్తుగా చనిపోవటం వలన ప్రత్యేకంగా ఉండు వాని తల పరపబడిన ఎడల అతడు అపవిత్రుడనబడు దినమున, అనగా 7వ దినమున తన తల గొరిగించుకొనవలెను. 8వ దినమున అతడు 2 తెల్ల గువ్వలనైనను 2 పావురపు పిల్లలనైనను ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారమునొద్దనున్న యాజకుని యొద్దకు తేవలెను. అప్పుడు యాజకుడు ఒకదానితో పాప పరిహారార్థ బలిని, 2వ దానితో దహన బలిని అర్పించి, వాడు శవమును ముట్టుట వలన పాపి అయినందున వాని నిమిత్తం ప్రాయశ్చిత్తము చేసి ఆ దినమున వాని తలను పరిశుద్ధపరపవలెను. ఒకవేళ సడన్గా తప్పు చేసేస్తే, సడన్గా శవాన్ని ముట్టేస్తే, అపవిత్రమైన దాన్ని చేసేస్తే ఇప్పుడు ఏం చేయాలంట? బలి అర్పించాలి. యాజకుని దగ్గరికి వచ్చి బలి అర్పించాలి. ఒక దాంతో పాప పరిహారార్థ బలి, ఇంకొక దాంతో దహన బలి. అంటే పాపాన్ని తొలగించుకోవాలి, తను తాను పరిశుద్ధపరచుకోవాలి. దహన బలి ద్వారా తను పరిశుద్ధపరచుకోవాలి. సో ఈ 2 బలులు అర్పించిన తర్వాత ఆ వ్యక్తి ఎలా మారుతాడంట? పరిశుద్ధుడిగా మారుతాడు.
సో ఈరోజు మనందరి జీవితాల్లో పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతూ, ఒకవేళ తెలుసో తెలియకో నువ్వు ఫుడ్ ఫుల్గా తినేసావు, శుభ్రంగా నిద్రపోతున్నావు, దేవుని సన్నిధిలోంచి చాలా డీవియేట్ అయిపోయి ఉన్నావు, ఆల్రెడీ డీవియేట్ అయిపోయి ఉన్నావు. కాబట్టి ఇంకా శ్రమలు ఎక్కువైపోతున్నాయి నీకు. దేవుని సన్నిధిలో సరైన ప్రార్థనా జీవితం లేదు, సమర్పణ లేదు, ఆల్రెడీ తీసుకున్న డెసిషన్స్ అన్నింట్లో నువ్వు పడిపోయి ఉన్నావు, నువ్వు ప్రత్యేకమైన జీవితాన్ని జీవించడం లేదు, ఎక్కడో కాలు జారిపోయిన పరిస్థితి, స్తబ్ద స్థితి నీకు తెలుస్తూ ఉంది. తెలుస్తున్నప్పుడు ఏం చేయాలని వాక్యం సెలవిస్తుందంటే, దేవుని సన్నిధికి వచ్చి బలి అర్పించాలి. ఎలాంటి బలి అర్పించాలి? నూతన నిబంధన భక్తులుగా పౌలు గారు మన జీవితాల్లో ఎలాంటి బలి అర్పించాలని రాశారు అంటే, రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 1వ వచనాన్ని నేను చదువుతున్నా. రోమా 12:1. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు కొనుడని దేవుని వాత్సల్యతను బట్టి మిమ్మను బ్రతిమలాడుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమై ఉన్నది. ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునైన దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వల్ల రూపాంతరము పొందుడి. నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. ఇప్పుడు మనం ఏం చేయాలంటే, మన మనస్సు మార్చుకోవాలి. ఎలా మార్చుకోవాలంటే, పరిశుద్ధముగా దేవునికి ఉత్తమమైనది, అనుకూలమైనది, సంపూర్ణమైన దేవుని చిత్తం ఏంటో గ్రహించి దాని విషయంలో మన మనస్సు మార్చుకొని పశ్చాత్తాపడి దేవుని సన్నిధికి వెళ్ళి రూపాంతరపు అనుభవంలోనికి రావాలి. అంటే మనల్ని మనము మార్చుకోవాలి. ఏ విషయంలో పడిపోతున్నామో, ఎక్కడ దేవుడికి దూరం అయిపోతున్నామో, ఆ ప్రతిష్టలో నుంచి దేవుడి నుంచి డీవియేట్ చేస్తుంది మనకి ఏది అడ్డుపడుతుందో ఆ పాపాన్ని మనం ఒప్పుకొని విడిచిపెట్టాలి. ఇప్పుడు మనం బలి అర్పించాల్సిన అవసరం లేదు. ఎందుకు అవసరం లేదు? పాప పరిహారార్థ బలిగా, దహన బలిగా యేసుక్రీస్తు ప్రభు ఆల్రెడీ మన కొరకు ఆయన బలి అయిపోయారు. మనం ఇప్పుడు గొవ్వల్ని తీసుకెళ్ళి, మేకపిల్లల్ని తీసుకెళ్ళి బలి అర్పించాల్సిన అవసరం లేదు. బట్ మనం ఏం చేయాలంట? మన శరీరాలనే దేవునికి సమర్పించుకోవాలంట. అంటే నా ఫుడ్ హ్యాబిట్స్ మార్చుకోవాలి. నన్ను దేవుని నుంచి డివియేట్ చేస్తున్న షాపింగ్ అయి ఉండొచ్చు, సంథింగ్ సోషల్ మీడియా అయి ఉండొచ్చు, వాటన్నింటిని విడిచిపెట్టాలి. దేవునికి దూరంగా పెడుతున్న ఆ కృంగుదల అనే ఆత్మ, శ్రమల ద్వారా దేవుని నుంచి దూరపరుస్తున్న ఏదైతే మనల్ని కుంగదీస్తుందో దాని నుంచి మనము దూరపరచబడాలి. దాని నుంచి బయటికి రావాలి, దేవునికి దగ్గరగా రావాలి. ఎస్ లార్డ్, నీ కొరకు శ్రమ అనుభవించడానికి నేను ఇష్టపడుతున్నా, నీ కొరకు నిందొచ్చినా, అవమానం వచ్చినా దాన్ని భరించడానికి నేను ఇష్టపడుతున్నానని మనల్ని మనం సరిచేసుకోవాలి. నెక్స్ట్, దేవునికి ఇష్టమైనది, ఇష్టం కానిదేదో, అపవిత్రమైనదేదో దాని నుంచి మనం దూరంగా రావాలి. ప్రత్యేకించబడిన వ్యక్తులుగా మార్చబడాలి. ఇలా మార్చుకొని మన హృదయాన్ని మార్చుకుని నూతన మగుట వలన రూపాంతరపు అనుభవంలోనికి రావాలి అని పౌలు గారు చెప్తా ఉన్నారు. ఆమేన్. సో ఈరోజు ఒకవేళ అపవిత్రత ఉంటే ఏంటి, అందరిలో ఉంటుంది. నాకు తెలిసి అందరిలోనే ఉంటుంది కదా. ఏదో విషయంలో మనం అపవిత్రులుగానే ఉంటాం. దేవుని కొరకు పరిశుద్ధ జనము, నూతన నిబంధన భక్తులము, ఆయన బిడ్డలము, ఆయన కుమార్తెలు అని ఇన్ని చెప్పుకుంటున్నా ఏదో విషయంలో పడిపోతూనే ఉంటాం. సో కాబట్టి ఫాస్టింగ్ ప్రేయర్స్ అన్నమాట. మనం సరి చేసుకోవడానికి, దేవునికి సమీపంగా రావడానికే దేవుడు మనల్ని ఈ శ్రమల కొలిమిలో నుంచి నడిపిస్తూ ఉంటారు. ఆమేన్. శ్రమ ఎందుకు వస్తుంది అంటే, దేవునికి నిన్ను దగ్గరగా తీసుకుని రావడానికి, దేవునికి సమీపంగా తీసుకుని రావడానికి శ్రమ వస్తుంది. సో శ్రమ మనకి మేలుకరమైనదే అని మనం ఒప్పుకుంటూ దేవుని సన్నిధిలో నాజీరు చేయబడిన వ్యక్తులుగా మార్చబడాలి. ఆమేన్. సో ఈ నాజీరు చేయబడిన వ్యక్తులకి ప్రత్యేకంగా దేవుడిస్తున్న వాగ్దానం ఏంటి అంటే, ఒకసారి నేను చదువుతున్నాను చూడండి. సంఖ్యాకాండము 6వ అధ్యాయము 22వ వచనం నుంచి నేను చదువుతున్నాను. ప్రత్యేకమైన దీవెన ఇది. ఒకవేళ నువ్వు నాజీరు చేయబడిన వ్యక్తివైతే ఆ దీవెన నీ జీవితంలో పొందుకుంటావు. ఏంటి ఆ దీవెన? యెహోవా మోషేకి ఇలాగ సెలవిచ్చాను, నీవు అహరోనుతోనూ అతని కుమారులతో ఇలాగు అనుము,
మీరు ఇశ్రాయేలీలను ఇలాగు దీవింపవలెను. ఏంటా దీవెన? యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడును గాక. ఆమేన్. యెహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించును గాక. ఆమేన్. యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపజేసి నీకు సమాధానము కలుగజేయునుగాక. ఆమేన్. అట్లు వారు ఇశ్రాయేలు మీద నా నామమును ఉచ్చరించుట వలన నేను వారిని ఆశీర్వదించెదను. సో ఎవరికి దీవెనలన్నీ? ఆయన మనల్ని ఆశీర్వదించి కాపాడాలన్నా, ఆయన సన్నిధిని మనకి ప్రకాశింపచేసి కరుణించాలన్నా, ఆయన తన సన్నిధి ముఖకాంతిని మన మీద ఉదయింపచేసి సమాధానం కలుగచేయాలన్నా మనము ఎలా ఉండాలంట? నాజీరులుగా ఉండాలి. నాజీరులకి ఈ దీవెన అనమాట, ప్రత్యేకమైన దీవెన ఇది. సో ఈరోజు మరి నాజీరులుగా ఉండాలి అని మనం అనుకుంటున్నాం. రైట్, చాలా బాగుంది. యేసుక్రీస్తు ప్రభు జీవితంలో మనం చూస్తే ఆయన ద్రాక్షారసం తాగలేదా? తాగారు కదా. యోహానేమో తాగకుండా తినకుండా వస్తే యోహాను పిచ్చివాడు అన్నారు. నేను తాగి తింటే ఇదిగో పాపలతో కలిసి తాగి తింటున్నాడు అంటున్నారని ప్రభు చెప్పారు. ఆయన ద్రాక్షారసాన్ని తొలి అద్భుతంగా చేశారు. ద్రాక్షారసమే ఆయన క్రియేట్ చేశారు. నీటిని ద్రాక్షారసంగా మార్చారు. ఆయన త్రాగారు, ఆయన తిన్నారు. అయితే నెక్స్ట్ రెండవది, ఆయన హెయిర్ కట్ చేయించుకోలేదని ఎక్కడా లేదు కదా. ఆయన తల వెంట్రుకలు పెంచుకున్నట్టు ఎక్కడా లేదు. సంసోన్కి ప్రత్యేకంగా చెప్పారు తల వెంట్రుకలు పెంచుకోవాలి, కటింగ్ చేయించుకోకూడదని. ప్రభువుకు తల వెంట్రుకలు పెంచుకున్నట్లుగా ఎక్కడ మనకు కనబడలేదు. అలాగే పౌల్ గారు కూడా పెంచుకున్నట్లు ఎక్కడ కనబడలేదు. ఆది అపోస్తులు ఎవ్వరు కూడా అలా పెంచుకున్నట్టు మనకి ఎక్కడ కనబడలేదు. అండ్ థర్డ్ పాయింట్, వాళ్ళు శవాలను ముట్టారు. యేసుక్రీస్తు ప్రభు ఎన్నో శవాలను ముట్టి లేపారు. ఆయన చనిపోయిన వారిని అనేక మందిని లేపారు. ఆయన పందాలోనే పేతురు గారు లేపారు, పౌల్ గారు లేపారు. అపోస్తులు అందరూ కూడా చనిపోయిన వారిని ముట్టడం ద్వారా అనేక మంది తిరిగి లేచినట్లుగా మనం చూస్తున్నాం. అంటే పాత నిబంధనలో చెప్పిన నియమాలు వేరు, నూతన నిబంధన అర్థాలు వేరు. కానీ టాపిక్ ఒకటే, విషయం ఒకటే. కానీ లిటరల్గా అక్షరార్థంగా తీసుకోవద్దు. అది నేను చెప్పేది. అక్షరార్థంగా తీసుకుంటే అక్కడికి ఇక్కడికి చాలా డిఫరెన్స్ మనకు కనబడుతుంది. యేసుక్రీస్తు ప్రభు పాపులతో కలిసి త్రాగారు, తిన్నారు, ఆయన అందరినీ చేర్చుకున్నారు. సో మనం నేర్చుకోవాల్సిన ఆత్మీయ సత్యాలు ఏంటి అంటే, నీ హృదయాన్ని సంతోషపరిచి దేవునికి దూరంగా ఉంచుతూ దేవుని చిత్తానికి లోబడకుండా ఉన్నది ఏదైనా సరే నువ్వు విడిచిపెట్టాలి. అది నాజీరుగా చేయబడిన వ్యక్తుల జీవితాల్లో ఉండవలసిన మొట్టమొదటి నియమం. అది ఏదైనా సరే. ఈ మాట ఇప్పుడు చదువుదాం. లూకాసు వార్త 21వ అధ్యాయము. లూకాసు వార్త 21వ అధ్యాయము 34 నుంచి నేను చదువుతున్నాను చూడండి. 21:34. లూకాసు వార్త 21వ అధ్యాయము 34వ వచనం. మీ హృదయములు ఒకవేళ తిండి వలనైనను, మత్తు వలనైనను, ఐహిక విచారము వలనైనను మందముగా ఉన్నందున ఆ దినము అకస్మాత్తుగా మీ మీదకి ఉరి వచ్చినట్లు రాకుండా మీ విషయమై మీరు జాగ్రత్తగా ఉండుడి. ఎలా ఉండకూడదంట? తిండి వల్ల కానీ, మత్తు వల్ల కానీ, విచారం వల్ల కానీ. ఈ మూడు ఖచ్చితంగా ఉంటాయి మా అందరి జీవితాల్లో. తిండి వల్ల, లేకపోతే మత్తు వల్ల, లేకపోతే మనం ఏదన్నా ఐహిక విచారాల వల్ల దేవునికి దూరం అయిపోయే పరిస్థితులు చాలా వస్తాయి. కాబట్టి వాటి నుంచి మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకుంటూ చాలా జాగ్రత్తగా ఉండమని దేవుడు చెప్తున్నారు. జాగ్రత్తగా ఉండుడి, ఇది మొదటి పాయింట్. అండ్ ఇందాక నేను మిస్ అయిన పాయింట్, అది కూడా చదివేస్తాను చూడండి. లూకాసు వార్త 7వ అధ్యాయము 33. 7వ అధ్యాయం 33. అక్కడ చాలా క్లియర్గా రాసి ప్రభువే చెప్తున్న మాట, బాప్తీసమిచ్చి యోహాను రొట్టె తినకయు ద్రాక్షారసం త్రాగకయు వచ్చెను గనుక
వీడు దెయ్యం పట్టిన వాడని మీరు అనుచున్నారు. మనుష్య కుమారుడు తినుచు త్రాగుచు వచ్చెను గనుక మీరు ఇదిగో వీడు తిండిపోతూ మద్యపాని, సుంకర్లను, పాపులకు స్నేహితుడు అనుచున్నారు. ఆయనను జ్ఞానం అని దాని సంబంధులందరినీ బట్టి తీర్పు పొందుదరనెను. సో ఇప్పుడు ఫుడ్ గురించి కాదు దేవుడు చెప్పేది, దేవుడి నుంచి నిన్ను డీవియేట్ చేస్తూ ఉన్న దాని గురించి దేవుడు మాట్లాడుతున్నారు. సో దేవుడి నుంచి ఒకవేళ తిండే కానీ, మత్తే కానీ, ఐహిక విచారాలే కానీ, ఈ రోజుల్లో ఉన్న సోషల్ మీడియాసే కానీ, మన జీవితాల్లో ఏది దేవుడి నుంచి డీవియేట్ చేస్తుందో, దేవుడి నుంచి దూరపరుస్తుందో, మనం మెలకువ లేకుండా చేస్తుందో, ఆత్మలో మెలకువ లేకుండా చేస్తుందో, దాని విషయంలో మనల్ని జాగ్రత్తగా ఉండమని దేవుడు హెచ్చరిస్తూ ఉన్నారు. ఇది మొదటి మాట. రెండవ మాట మనం ధ్యానం చేసింది ఏంటి అంటే, యేసుక్రీస్తు ప్రభువే ఎన్నో అవమానాలను భరించారు, ఎన్నో నిందల్ని మోసారు మన కొరకు. ఎన్నో విధాలుగా ఆయన ముఖం మీద ఉమ్ము వేయబడింది. ఉమ్ము వేసినప్పుడు యేసుక్రీస్తు ప్రభు ముఖాన్ని తిప్పుకోలేదంట. చెంపలు పెరికివేయ వారికి ఆయన చెంపలు అప్పగించుకున్నాడంట. గాంధీజీ చెప్పిన మాట ఎంత పవర్ఫుల్గా వరల్డ్లో ఫేమస్ అయిపోయింది. ఒక చెంప మీద కొడితే ఇంకో చెంప చూపించమని. అది బైబిల్ గ్రంథంలో ముందే రాసిపెట్టి ఉంది, కానీ మనం ఆయన పాటించాడు, అంతే తేడా. ఆయన పాటించి లోకానికి చూపించాడు, మనం పాటించం కాబట్టి అది మన ద్వారా ఫేమస్ అవ్వలేకపోయింది. మనం ఒక చెంప మీద కొడితే రెండో చెంప మీద కొట్టే రకాలు కాబట్టి అది మన జీవితంలో ఫలింపులోకి రావట్లేదు, కాబట్టి అది మన జీవితంలో ఫేమస్ అవ్వటం లేదు. సో ఈరోజు దేవుని వాక్యాన్ని ఉన్నట్లుగా మనం పాటిస్తే, యేసుక్రీస్తు ప్రభు వెళ్ళిన బాటలో ఆ మాదిరికరమైన జీవితాలు మనం కనుక జీవించగలిగితే, నిజంగా ఈరోజు నాజీరు చేయబడిన వ్యక్తులుగా, ఆత్మీయ నాజీరు చేయబడిన వ్యక్తులుగా ఈ లోకంలో ప్రత్యేకించబడిన జీవితాలు మనం జీవించగలుగుతాం. నిన్ను బట్టి దేవుని నామానికి మహిమ వస్తుంది, అవమానం రాదు, మహిమ వస్తుంది. ఆమేన్. అలా మహిమకరంగా మనం ఉండాలని దేవుడు కోరుకుంటా ఉన్నారు. మూడో పాయింట్, అపవిత్రమైనది ఏది ముట్టొద్దు. అది విగ్రహారాధనైన, అవిశ్వాసులతో స్నేహమైన, లోక సంబంధమైన విషయాల్లో పొత్తైన ఏది కూడా మనము ముట్టకూడదు. ఆమేన్. అపవిత్రమైనది ఏది ముట్టకుండా దేవుని కొరకు ప్రత్యేకించబడిన వ్యక్తులుగా మనం జీవించాలని దేవుడు కోరుకుంటున్నారు. ఈరోజు ఈ 3 పాయింట్స్లో ఎక్కడ మనం పడిపోయాం, ఒక్కసారి మనల్ని మనం చెక్ చేసుకుందాం. ఎక్కడో మనం మిస్ అవుతున్నాం. కాబట్టే దేవుడు ఈరోజు ఈ మాటల ద్వారా మనల్ని దర్శిస్తూ ఉన్నారు. నువ్వు భరించలేకపోతున్నావా, సహించలేకపోతున్నావా, దేవునికన్నా ఎక్కువగా దేనిలోనే సంతోషిస్తున్నావా, దేవునికన్నా ఎక్కువగా దేనికైనా ఎడిక్ట్ అయిపోయి ఉన్నావా? ఈరోజు మనం చెక్ చేసుకుంటే నిజంగా ఆ నాజీరు అంటే వ్రతము చేయబడిన వ్యక్తులుగా, ప్రత్యేకించబడిన వ్యక్తులుగా, ఆత్మ సంబంధమైన నాజీరులుగా, రాజులైన యాజక సమూహముగా, దేవుని ప్రియమైన బిడ్డలుగా, ఆ సంసోను వలె మనము కూడా ఈ లోకంలో వాడబడతాం. సంసోన్ జీవితంలో ఎన్ని విజయాలు చూశాడు, రేపటి దినాన్ని ధ్యానం చేద్దాం సంసోన్ గురించి. అంటే ఒక వ్రతపుత్రుడు ఎంత సక్సెస్ని చూశాడు, ఎంత ఫెయిల్ అయ్యాడు, ఈ విషయాలు కూడా మనం ధ్యానం చేద్దాం. ఈరోజు నాజీరు చేయబడిన ఆత్మ సంబంధులుగా మనము ఎలా ఉన్నాం, మనం చెక్ చేసుకుంటూ ఈ మాటల ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు ఎక్కడైనా ఈ విషయంలో నువ్వు పడిపోతున్నావు అని మనతో మాట్లాడితే మంచి హృదయాలతో, ఎస్ లార్డ్, ఈ 3 పాయింట్స్లో ఇక్కడ నేను తప్పిపోయాను అని మనము దేవుని పాదాల చెంత తీసుకెళ్ళి బలి అర్పించి, యేసుక్రీస్తు ప్రభు బలియాగము ద్వారా, ఆయన రక్తము ద్వారా మనం కడగబడి మారుమనసు పొంది పశ్చాత్తాపపడి ఆ విషయంలో సరిచేసుకొని దేవుని సన్నిధిలో కట్టబడాలని కోరుకుంటూ ఈ మాటలు నేను ముగిస్తున్నాను. దేవుడి వాక్య భాగమును దీవించునుగాక. ఆమేన్.